బీపీ విషయంలో కూడా సేమ్ డైట్ సార్, ఇదే డైట్ అంతే. బీపీ ఎందుకు వస్తుందంటే మనం తినే ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది బాడీకి అర్థం కాదు. పెద్ద కష్టం ఏదంటే ఎక్స్ట్రాగా ఉండే ఈ గ్లూకోజ్ని ఫ్యాట్గా మార్చడము, గ్లైకోజన్గా మార్చడము, మజిల్లో, లివర్లో, ఆర్టరీస్లో ఎక్కడెక్కడో ఎత్తిపెడుతుంది పాపం, జాయింట్స్లో ఎత్తిపెడుతుంది రొమాటిక్ ఫ్యాక్టర్గా. ఇవన్నీ ఎత్తిపెట్టి నా వల్ల కాదు అని రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఎత్తుకుపోయి వస్తుంది. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి షుగర్ వచ్చిందంట. షుగర్ రాకముందర చాలా మార్పులు జరిగింటాయి. పొట్ట వచ్చింటుంది, లావు అయింటాము, సైడ్ అంతా టైర్లు వచ్చింటాయి, రకరకాల సమస్యలు అంతా అయినాక అల్టిమేట్గా మనం షుగర్ అంటాం. సో ఈ ఎక్సెస్ అనేది ఎట్లా మార్చుకోవాలా అనే దానికి శరీరం చాలా కష్టపడుతుంది. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే ఆర్టరీస్లో, వెయిన్స్లో అడ్డంకులుగా లోపల మన రక్తనాళాల్లో కూడా అడ్డంకులుగా ఎత్తిపెట్టింటుంది ఫ్యాట్ గీట్ అంతా. సో ఎప్పుడైతే ఫ్రీగా కాలవలేదో బ్రెయిన్ ఏమో అడిగింది 40 లీటర్లు పంపించి నాకు అని, ఇటు పోలేదు. సో బీపీ ఎక్కువైంది. ఎప్పుడైతే బ్లడ్ థిక్ అవుతుందో ఇవన్నీ తిని, ఎప్పుడైతే అడ్డంకులు ఏర్పడతాయో అప్పుడు బీపీ ఆటోమేటిక్గా రేజ్ అవుతాయి. దాని నుంచి రివర్స్ రావాలంటే హై ఫైబర్ ఉండే ఈ కొర్రలు, సామలు, ఆరికలు ఇవన్నీ తింటే దాంట్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ అంతా బ్లడ్లోకి పోయి పొరకతో చీపురుతో బూజు దులిపినట్లు అదన్నీ చిన్నగా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఒక 3 to 6 months తింటే బీపీ తగ్గుతుంది, బ్లడ్ థిన్ అవుతుంది, ఆటోమేటిక్గా ట్యాబ్లెట్ నుంచి బయటపడవచ్చు, ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బతకచ్చు. సో బీపీకైనా, షుగర్కైనా, థైరాయిడ్కైనా, క్యాన్సర్లకైనా, D3 డెఫిషియన్సీలైనా ఏవైనా ఎండలో ఉండడము, రైట్ ఫుడ్ తినడము, కిటికీలు తీసి పడుకోవడము, వాన్ నీళ్ళనో, నది నీళ్ళనో, చెరువు నీళ్ళనో తాగడము. చెరువులను ప్రొటెక్ట్ చేసుకొని చెరువు నీళ్ళను తాగితే ఏ ఊరు చెరువులను ప్రొటెక్ట్ చేసుకుంటే అది అద్భుతము. ఆ నీళ్ళను తాగేవాళ్ళు, ఒకటి వాడేదానికి చెరువు, ఒకటి తాగేదానికి చెరువు. తాగే చెరువులో ఎవరు బట్టలు ఉతికేవాళ్ళు కాదు, ఏం గలీజ్ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పటికైనా చెరువు నీళ్ళని తాగి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. దానికి కావాలంటే మామూలు ఫిల్టర్కి వేసుకోండి, ఆరోగ్యరు అన్నీ వేయకుండా న్యాచురల్గా ఉండే వాటర్ న్యాచురల్గా పెట్టి డస్ట్ సెడిమెంటేషన్ ఏమన్నా ఉంటే దాన్ని నార్మల్ ఫిల్టర్కి ముందు క్యాండిల్ ఫిల్టర్స్ లాగా దాంట్లో వేసుకొని తాగితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.